సేవకుల్ని, ప్రవక్తల్ని, సంఘమును హింసిస్తూనే వస్తున్నారు. హింసించడంలో క్రైస్తవుల్లో కపట సహోదరుల ద్వారా కూడా హింసలు వచ్చాయన్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా చాలా మటుకు ఆ దినము నుండి క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచి వెళ్ళి పరమునకు వెళ్ళి 10వ రోజున పెంతెకొస్తు ఆ దినాన అభిషేకాన్ని కుమ్మరించిన నాటి నుండి సంఘముగా రూపుదిద్దబడినది మొదలుకొని ఇప్పటి వరకు సమస్యలు వస్తూనే ఉన్నాయి, పోరాటాలు వస్తూనే ఉన్నాయి. ఎంతోమంది ఎన్నో విధాలుగా సంఘమును లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. అన్ని పరిస్థితులు, అన్ని కాలాల్లో కూడా దేవుడు తన శరీరమును, సంఘమును ఇంకా ఆయన సజీవులుగానే నిలబెట్టి ఆ సంఘమును ఆశీర్వాదకరంగా అనేకులకి మాత్రమే కాదు లోకానికే ఆయన సంఘమును దీవెనకరంగా ఉంచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.